గా మారిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం లైవ్లో లెనిన్, మా స్టాఫ్ రిపోర్టర్ లెనిన్ లైవ్లో ఉన్నారు. లైవ్లో ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఆటో వాళ్ళాలు ఉన్నారు, వారికి సంబంధించిన హైదరాబాద్ నగరానికి మనం చేపడుతున్న చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళ సమస్యలకు సంబంధించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి లెనిన్, ఈజ్ యూ దేర్? యా, ప్లీజ్ గో హెడ్. ఆటో డ్రైవర్లతో ఉన్నాము. ఆటో డ్రైవర్ల సమస్యలపైన అసలు ఎట్లా ఉంటుంది అనే దానిపైన మనం వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు నేనావత్ రవి. అయితే ఆటో గతంలో ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది కదా, గతంలో ఎట్లా ఉండేది మీ కుటుంబ నేపథ్యం? రాష్ట్రంలో కూడా అనేక మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు చాలా ఘోరం ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి. రోజువారీ 500 కూడా వస్తలేవు, చాలా ఘోరం ఉంది. ఆటో వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? గతంలో 1000-1500 అట్లా అయ్యేది రోజువారీ కూలి. ఇప్పుడు 500-600కే ఎక్కువ అయితలేవు పైసలు. ఫ్రీ బస్సులో అవ్వడం వల్ల లేడీస్ కూడా ఆ బస్సులలో వెళ్ళిపోతారు, ఆటోలలో ఎవరు ఎక్కుతలేరు. రాష్ట్రంలో కూడా అనేక మంది సూసైడ్ చేసుకోవడం అట్లాంటివి చూస్తున్నాము. ఆటో డ్రైవర్లు కనీస నిత్యావసరాలు కూడా వెళ్ళట్లేదు అనే పరిస్థితి అయితే ఉంటుంది. అట్లాంటిది ఏమన్నా ఉంటుందా అసలు? అవును, ఇప్పుడు ఈ రోజువారీ ఇంట్లో సమాన్లకు కూడా పైసలు వెళ్తలేవు మాకు. ఈ ప్రభుత్వం ఏదైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఫ్రీ బస్సు పెట్టినాక ఆటో వాళ్ళకి ఈ గిరాకీ లేక చాలా కష్టపడుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్సు పెట్టినాక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాత్రం ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మా పరిస్థితి ఉందండి. గిరాకులు లేక ఏం చేయాలి, ఫైనాన్స్ కట్టుకోలేక చాలామంది అల్లాడిపోయి ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఈ ప్రభుత్వమే చాలా అన్యాయం చేసింది ఆటో వాళ్ళని. చాలా వరకు అన్యాయం చేసి ఆటో గిరాకీ లేకుండా ఫ్రీ బస్సులు పెట్టేటలకనే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉందండి. గతంలో బాగానే ఉందండి, ఇప్పుడైతే ఏమి అంతా ఆన్లైన్ అయ్యేటలకనే కొంతమంది తెలియని వాళ్ళు, మాసంలో తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండే. గతంలో బాగుందండి, ఇక ఫ్రీ బస్సు పెట్టినాక చాలా ఇబ్బందిగానే ఉందండి మాకు. ఫ్రీ బస్సులు వచ్చినాక ఆటోలకు చాలా ఎఫెక్ట్ పడ్డది. సరిగా బుకింగ్ రావడం లేదు. ఈ ఓలా ఊబర్ నడుస్తున్నాయి కదా, దీన్ని బైకులకు ఇచ్చిండ్రు, ఆటోలకు సరిగా ఉపాధి లేదు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదైతే వాస్తవం. ప్రభుత్వం మేల్కొని ఆ ఫ్రీ బస్సులు తీసేస్తే చాలా బాగుంటుంది. గతంలో బాగుండే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకా ఏం లేదు. ఆటోల బతుకులు రోడ్డు మీద పడ్డాయి అంతే. మొదటిసారి రోడ్డు మీద తిరగాలి, ఏం లేదు ఆమ్దాని. చాలామంది సూసైడ్లు చేసుకుంటూ, తిన్నికే లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదో ఇంకా అలా దొప్పుకెళ్తున్నాం అంతే, ఇంకా వేరేదేం లేదు. రైట్, ఇప్పుడు మనం చూసాం